అంటే ఏంటన్నా ఈ రప్చర్ ఏంటి అసలు? ఎందుకు మీ మీద ఇన్ని ఎలిగేషన్స్ వస్తుంటాయి? అంటే ఏం లేదు, ఎవ్వరు వెళ్ళని పాత కదా ఇది. లైక్ కన్వెన్షనల్ గా అందరిలాగా బిజినెస్ చేసిన, అందరిలాగా బతికినా పెద్దగా మాట్లాడుకోనికి ఏమి ఉండదు. మనది ఏంటంటే అందరిలాగా ఉండొద్దు అని చేసింది ఏం కాదు, కానీ కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం, ఇట్లా అయితే ఇట్లా బెనిఫిట్ అవుతుందేమో మన బిజినెస్ కి కానీ మన లైఫ్ కి కానీ అని చేస్తూ వెళ్ళిన పాత్లో అందరికి ఏం కనిపించిందంటే, ఇప్పుడు మనకు పూరి జగన్నాథ్ సినిమా ఒకటి ఉంటుండే ఈడియట్ అని, బైక్ పైన ఇసుక తీసుకొని పోతుండే అలీ. సో పోతుంటే అందరూ వచ్చి ఎందుకురా ఇసుక తీసుకపోతున్నావు, పోలీసు వాళ్ళు ఆపి చెక్ చేస్తుండ్రి. అంటే నేను ఇసుక చల్లుతా బీదర్లా అని చెప్తుండే అనమాట. అది అందరం నవ్వినాము. అంత లాస్ట్ వరకు కూడా మనకు తెలియదు అసలు ఇసుక ఎందుకు తీసుకపోతున్నాడు ఏంది ఇది అని. తర్వాత లాస్ట్ లో ఏమి రివీల్ చేస్తారంటే, ఆయన బండులు తీసుకొని పోతున్నాడు హైదరాబాద్ నుంచి బీదర్ కి తీసుకుపోయి దొంగ బండ్లు అమ్ముతున్నాడు. వాళ్ళు పేపర్లు అడగడం మర్చిపోయిండ్రు, ఆ బండి ఎవరిదని అడగడం మర్చిపోయిండ్రు. ప్రతిసారి కొత్త బండే ఉంటుండే, ఇసుక మీద కాన్సన్ట్రేషన్ పోయింది. అంటే మనం కూడా, నేను చేసేది కూడా బిజినెస్, అందరికి నేను చేసే ప్రోడక్ట్స్ ఇంకోటో దానిపైకి పోయిన ఫోకస్ కన్నా ఎక్కువ నేను అమ్మాయితో చేయడం వల్ల అమ్మాయి పైకి పోవడం, వంశీ అమ్మాయిలను చేంజ్ చేస్తున్నాడనో అమ్మాయితోనే చేస్తాడనో ఇట్లా రిజిస్టర్ అయిపోయింది. సో వాళ్ళు చూడాల్సింది చూడలే, బండిని చూడకుండా ఇసుకని పట్టుకున్నారు. సో ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది వంశీ చేస్తున్న బిజినెస్ ఏంది, అది కరెక్ట్ ప్రోడక్ట్ అయినా కాదా, రేట్లు కరెక్ట్ ఉన్నాయా లేదా, అంతవరకు క్వశ్చన్ చేయడంలో ప్రాబ్లం లేదు. బట్ ఎవరితో చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే దానిపైన ఎవరికి రైట్ లేదు. సో నేను ఒక అమ్మాయితో చేయొచ్చు, ఆర్ అబ్బాయితో చేయొచ్చు, నేను ఒక్కనే చేయొచ్చు, బట్ ఇట్ స్టిల్ ఆల్ ఫర్ ది బిజినెస్. సో దాని గురించి ఎక్కువ చర్చ అయిపోయింది, కాంట్రవర్సీ లాగా అయిపోయింది, అంత అయింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ కి బెనిఫిటే అయింది. సో మన దగ్గర ఉన్న కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ని మన దగ్గరే పనిచేసే వాళ్ళు లీక్ చేయడం వలనో, లిఫ్ట్ పని చేయకపోవడం వలనో ఆగిపోయిన ఫార్మ్స్ ఇది. సో నేను ఎంచుకున్న దారి కానీ నేను వెళ్ళిన పాత్ కానీ అబ్సల్యూట్లీ కరెక్టే. సో దాంట్లో నాకు రిగ్రెట్ కూడా లేదు. స్టార్ట్ చేద్దామని ఆలోచన నిన్నే వచ్చింది. సో మీ ఇంటర్వ్యూ కాల్ రాకముందు నేను ఒక వీడియో రిలీజ్ చేసిన, ఐ డోంట్ నో వెదర్ యు వాచ్డ్ ఇట్ ఆర్ నాట్, వంశీ ఫార్మ్స్ విల్ బి రీలాంచ్డ్ అని. సో అది ఎట్లా స్టార్ట్ అయిందంటే, నాకు పాస్ట్ 1 month నుంచి అనిపిస్తుంది బిజినెస్ చేయాలని. ఎందుకంటే చాలా మంది ప్రపోజల్స్ పెడుతున్నారు, పార్ట్నర్షిప్ అడుగుతున్నారు, కానీ అట్లయితే కొట్లాటలు అయితే అనే ఫీలింగ్ నాకు ఉందన్నమాట. లైక్ ఫ్రాంచైజ్ ఇద్దామని ఆ మోడ్ లో ఉన్నారా? అంటే ఇవ్వచ్చు, కానీ నేను మొన్న మండి తింటున్నా. ఏ మండి అని చెప్పను, నేను అన్ని ఏరియాస్ లో జూబ్లీహిల్స్ లో తిన్నా, కేపీహెచ్బి లో తిన్నా, మొన్న రీసెంట్ గా ఇంకొక బ్రాంచ్ లో కూడా తిన్నా. ఫేమస్ మండి. ఒక్కొక్క బ్రాంచ్ లో ఒక్కొక్క టేస్ట్ ఉంది, ఒక్కొక్క బ్రాంచ్ లో ఒక్కొక్క టైప్ అంబియన్స్ ఉంది. ఒక దాంట్లో కూల్ డ్రింక్ ఫ్రీ ఇస్తున్నారు, ఒక దానికి ఇస్తలేరు, ఫస్ట్ డే కాంప్లిమెంటరీ సూప్ ఇస్తున్నారు, ఇస్తలేరు. నాకు అనిపించింది వంశీ ఫార్మ్ స్టార్ట్ చేసినా మనం చేసేదానికి వేరే వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇచ్చి వాళ్ళు చేసేదానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మనలాగా కస్టమర్స్ తో మాట్లాడతారో లేదో తెలియదు, ప్రోడక్ట్స్ మనలా క్వాలిటీ పెడతారో లేదో తెలియదు. ఇప్పుడు మనం ఉప్పు అమ్ముతాం, ఉప్పు క్వాలిటీది అమ్ముతాం, అయిపోతానే సడన్ గా బేగం బజార్ లో తెచ్చి అమ్మినా అమ్ముతారు వాళ్ళు. సో అందుకు భయపడి ఉండదు కదా. ఉన్నా కూడా వాళ్ళకి బిజినెస్ కావాలి, వాళ్ళకి పేరు పోతుందా లేదా అనేది పక్కన పెడితే ఈ పేరు పైన నడుస్తుంది, మనం ఇష్టం వచ్చినట్టు నడిపిస్తాం అనుకుంటారు. అట్లా ఇష్టం లేక నేను ఇయ్యలేదు. ఇప్పటికీ నేను 5 లక్షలకు ఒక ఫ్రాంచైజ్ ఇచ్చినా కూడా అది ఇక నంబర్ ఎంత పెరుగుతుంది అన్ని కోట్లు వస్తాయి నాకు, వచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరికి లేనంత అయిపోతుంది. ఎందుకంటే వంశీ ఫార్మ్స్ ఫ్రాంచైజ్ ఇప్పటికీ అడుగుతున్నారు, దానికి మంచి బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి తీసుకుంటారు. కానీ ఆ డబ్బుకి ఆశపడితే జీవితాన్నే కోల్పోతా అనిపిస్తుంది. నేను అందుకే నేను ఎవరికి ఇస్తలేను, ఒక్కనే నడిపిస్తాం అనిపిస్తుంది. ఒకవేళ వంశీ ఫార్మ్స్ కనుక ఫ్రాంచైజ్ ఇస్తే పెద్ద స్కామ్ అయిపోద్ది అప్పుడు. అవును, అయిపోతుంది. కొంటారు, అది ఏమో చేస్తారు. ఇప్పుడు నేను ఇష్టం లేని వాళ్ళు కొని చేసిండ్రు అనుకోండి, అయితే కూడా ప్రాబ్లమే కదా. దాంట్లో ఏదో కల్తీ చేసి హనీ వేరే హనీ కలిపి అమ్మిండ్రు అనుకోండి, మళ్ళీ పోలీసులు అయినా ఒక కేసు అయినా అదంతా నా పైకే వస్తుంది. వంశీ ఫార్మ్స్ లో కల్తీ హనీ అంటారు, అంతేగాని వంశీ ఫార్మ్స్ ఇచ్చిన ఫ్రాంచైజ్ లో ఎవరో నడిపిస్తున్న ఫ్రాంచైజ్ లో కల్తీ హనీ దొరికిందని ఎవరు అన్నారు, మొత్తం వంశీని అమ్ముతున్నాడు అది కూడా అనుకుంటారు. సో అదంతా ఫేస్ చేసే అంత ఓపిక నాకు లేదు. ఇప్పుడు అంటే మళ్ళీ ఒకవేళ స్టార్ట్ చేస్తే ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ పెట్టుకుంటారా, లేదంటే ఇంకా అసలు నాకు ఎందుకు వచ్చింది గోల్ లేదంతా వదిలేద్దాం అనుకుంటా? అవసరం లేదు, ఎందుకంటే బ్రాండ్ వాల్యూ కూడా చాలా పెరిగిపోయింది లేండి. ఆ అమ్మాయిలు వచ్చి నాతో చేయడం వలన, నేను ఒంటరిగా చేయడం వలన, అన్ని మిక్స్చర్ లో చాలా వ్యూస్. ప్రతి ఇంట్లో ఇప్పుడు తెలుసు వంశీ ఫార్మ్స్ అనేది ఒకటి ఉంటది, దాంట్లో ఫుడ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. మన షాప్ లో తీసుకున్నా, నేను ఇంటికి కూడా పంపించాను. అవును, మీరు వచ్చిండ్రు కదా షాప్ కి కూడా, అప్పుడు తీసుకున్నారు. సో అట్లే చాలా మంది వస్తున్నారు, తీసుకున్నారు. అందరికి ఒక చర్చ అవుతుంది. బిజినెస్ కూడా ఎవరైనా పిల్లోడు నేను స్టార్ట్ చేస్తా అంటే ఇంట్లో వంశీలా మూసుకుంటావా అని అనే పేరెంట్స్ ఉన్నారు. సరే వంశీలా
లాగా మంచి చేసుకో, నీ బ్రాండ్ వాల్యూ కూడా పెంచుకో, బిజినెస్ అంటే అట్లా చేయాలి అనే వాళ్ళు ఉన్నారు. సో ఏదో ఒక చర్చ, ఒకరు మంచిగా మాట్లాడతారు నా గురించి, ఒకరు చెడ్డగా మాట్లాడతారు, సక్సెస్ అంటారు, ఫెయిల్ అంటారు. సో అట్లా ఈ వంశీ ఫార్మ్స్ అనేది కూడా నేను, మీరు ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మర్చిపోయినా చెప్తూ అంటే మళ్ళీ మీరు అమ్మాయిల్ని పెడతారా రీలాంచ్ చేస్తే? ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మందికి డౌట్ ఉంది, భయం కూడా ఉంది, గుండెల్లో దడ పెరుగుతుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ, నా క్లోజ్ ఫ్రెండ్స్ కి కానీ, ఎవరికైనా కూడా పెద్దగా నచ్చదు అది, ఆ అమ్మాయితో వీడియో చేయడము అది. సో వాళ్ళ కోసం అని కాదు, నేను వాళ్ళ గురించి కానీ ఎవరో ఏదో అనుకుంటారని ఎప్పుడూ ఆలోచించలేదు. నా కోసం, నా బిజినెస్ కోసం చేసిందే ఆ వీడియోస్ అన్ని. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంట అన్న, అంటే వంశీకి ఒక అమ్మాయి ఉంటేనే బయటకు వెళ్తాడా, వంశీకి దేని గురించి ఏదైనా ఒక ప్రొడక్ట్ గురించి, ఒక కాఫీ ఉంది సపోజ్, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఊటీ ఎక్కడికి వెళ్ళారు, అక్కడ బ్యాక్గ్రౌండ్ R&D చేయాలంటే అమ్మాయి ఉంటేనే చేస్తాడు, లేదంటే చేయడు. అంటే ఎట్లుంటది అంటే, అడికి పోయి ఆ కాఫీ గురించి ఆ కంపెనీతో డిస్కస్ చేయాలన్నా, ఇంకోటి మన తోడు ఒకరు ఉంటే ఈజీ అవుతుంది ఆ ప్రాసెస్. వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళని ఒక సజెషన్ అడుగుతాం. వీళ్ళు ఎట్లుండాలంటే మళ్ళీ పార్ట్నర్షిప్ లో ఉంటే నాకు అది వద్దు, ఇదే తీసుకుందాం, ఇక్కడే తీసుకుందాం అని వాళ్ళు వాదిస్తారు. వీళ్ళు జస్ట్ శాలరీకో పర్ వీడియోకో తీసుకుంటారు కాబట్టి, నన్ను ఒక ఫౌండర్ లానే చూస్తారు కాబట్టి ఏం పెద్దగా నాతో గొడవ పడరు. ఇది తీసుకుందాం అంటే తీసుకుందాం, ఇది వద్దంటే వద్దు, కానీ సలహా ఇయ్యమంటే మనం ఇయ్యగలుగుతారు. సో దానికోసం కూడా ఒకరు ఉండాలనిపించింది. డెసిషన్ మేకింగ్ ఫైనల్ గా మీదే ఉంటది, అప్పుడు నాదే ఉంటది. బట్ ఆల్ వన్ సిఇఓనో వన్ ఫౌండర్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి తప్పు కావచ్చు. ఒకరితో డిస్కస్ చేస్తే ఆ డిస్కషన్ లో మంచి సొల్యూషన్ బయటకు వస్తుంది అనేది నా ఫీలింగ్. కానీ మళ్ళీ ఇద్దరు సిఇఓలు ఉంటే కొట్లాడుకుంటారు. ఒక ఫౌండర్, ఒక సిఇఓ ఉండి, ఒక ఓనర్ ఉండి, ఆయనతో పాటు ఎవరైతే ఉంటారో వర్క్ చేసే వాళ్ళు, వాళ్ళతో డిస్కస్ చేస్తే డిసిజన్ మేకింగ్ మనదే అయిపోతుంది ఫైనల్. వాళ్ళకి అడగడానికి ఉంటుంది, నువ్వు ఈ డిసిజన్ ఎందుకు తీసుకున్నావు, నాకు నచ్చలేదు అనడానికి, వాళ్ళకి క్వశ్చన్ చేయడానికి ఉండదు. కాబట్టి అథారిటీ ఇయ్యను, డిస్కస్ చేయడానికి స్కోప్ ఇస్తా. సో అట్లా నచ్చింది నాకు అది ఫార్మాట్. ఏదైనా బిజినెస్ కోసమే కదా నేను అనేది. వాళ్ళని ఫౌండర్ కమ్మనండి, నేను కూడా ఎంప్లాయీ లాగా వర్క్ చేస్తాను, నేను కూడా శాలరీ తీసుకుంటా. నాకు ఏ టెన్షన్ ఉంటుంది, ఏ ప్రెషర్ ఉంటుంది, అప్పుడు నేను తీసుకురాను కదా, ఫౌండర్ తీసుకొస్తాడు. సో నేను ప్రెషర్ ఫ్రీగా అన్ని మాటలు పడుతూ అట్లా డిసిజన్ మేకింగ్ లా ఏం లేకుండా అట్లన్నా ఉంటా, లేదా నువ్వు అట్లన్నా ఉండు. అంతేగాని ఇద్దరు కెప్టెన్స్ ఉంటే షిప్ మునిగిపోతుంది అని నా ఫీలింగ్. మెనీ కుక్స్ స్పాయిల్ ది డిష్ అన్నట్టు చాలా మంది డిసిజన్ మేకర్స్ ఉండరు అదే బిజినెస్ లో కూడా. వన్ అండ్ ఓన్లీ సజెషన్స్ ఉండాలి కానీ డెసిషన్ మేకింగ్ ఒకరే ఉంటే బెటర్, ధోని లాగా అనేది నా. అదొకటి. అండ్ అమ్మాయిలతో వీడియోస్ అన్నందుకు చెప్తున్నా. ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ లేదండి. లైక్ ఇప్పుడు నాకు వేరే ఎంప్లాయీస్ ఉన్నారు, వేరే వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే వ్యూస్ కొంచెం తక్కువ వస్తున్నాయా అని డౌట్ క్రియేట్ అయింది నాది. నాకు చాలా మంది వద్దన్నారు, తక్కువ వచ్చినా కూడా నీకు అది ఉంది, 200K వచ్చినా 300K వచ్చినా నువ్వే చేయి మాట్లాడుతుంటే ఏదో చెప్తున్నాడు, వెంట ఉండిపోతారు. అదే అందుకు నా డైహార్డ్ ఫ్యాన్స్ వద్దనే అన్నారు. కానీ నాకు ఆ మిలియన్స్ లో చూడబుద్ధి అయింది. ఈ మిలియన్స్ అయితే లేవేంది, ఒక అమ్మాయి ఉంటేనన్నా అయితే ఏమో అని స్వార్థానికి పెట్టుకున్నా. ఇప్పుడు అవసరం లేదు, నేను ఒక్కరిని చేసినా అయ్యేటట్టు ఉంది. బ్రాండ్ వాల్యూ వచ్చేసింది. కాకపోయినా కూడా ఇప్పుడు నేను ప్రమోషన్ చేసే కూడా ఏం మిలియన్స్ పోవు, బట్ రిపీటెడ్ గా నాకు ప్రమోషన్స్ కి కూడా పిలుస్తారు. 50K అయితే కూడా పిలుస్తారు. 50K కి వాళ్ళకి 100 లీడ్స్ వస్తే చాలు, 100 షేర్స్ అయితే వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. సో నా వల్ల వాళ్ళకి ఒక 10 లక్షలు వస్తుంది, 10,000 పెట్టుబడి 10 లక్షలు వస్తుంది, లాటరీ టికెట్ లాగా నేను. సో అంత చాలా మంది అట్లా సెట్ కూడా అయ్యిండ్రు. సో 20-30 లక్షలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొందరికి రాలేదు అనుకుందాం, ఒక్క లీడ్ కూడా 10,000తో పోతుంది కదా, లాటరీ టికెట్ 10,000 కొన్నారు, పోయింది. సో అట్లా పెద్ద ఫరక్ పడదు. సో అట్లా ఉందన్నమాట ఇప్పుడు.